శుభం వ్యాధసి గురుభ్యో నమః. మీనరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనకు విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో రాహు యొక్క ప్రభావం, ద్వితీయ స్థానంలో గురుడు, పంచమంలో కుజుడు, సప్తములో కేతు, భాగ్యస్థానంలో రవి బుధుడు, రాజ్యంలో శుక్రుడు, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. మీనరాశిలో మనం చూసుకుంటే శని యొక్క ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది. 7 నెలల శని ప్రభావం బాగానే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రిట్రోగ్రేషన్ ఉన్నాడు, మళ్ళీ నార్మల్గా వచ్చాడు. నార్మల్ మోషన్ వస్తున్నాడు కాబట్టి ఇంకా కుంభం నుండి మీనంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి దాన్ని యొక్క వేడి తగలడం మొదలవుతుంది. రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఏదో భ్రమలో ఉండి ఏదో చేద్దాం అనుకుంటారు. ఏ భ్రమ కూడా రియల్గా ఆలోచిస్తే అందులో ఏమీ కనిపించదు. అంచేది ఉద్యోగరీత్యా మీరు చేసే కొత్త ప్రయత్నాలు ప్రస్తుతానికి ఆపితే బాగుంటుంది. ఉన్న ఉద్యోగంలో హ్యాండిల్ చేయడం ప్రయత్నం చేయండి. అలా వ్యాపార వ్యవహారంకి వచ్చినప్పుడు కూడా కొత్త వ్యాపార వ్యవహారాలు కూడా మొదలు పెట్టకండి. కొంచెం న్యూట్రల్గా ఉండండి. అలాగే శుభవార్తలు వింటారు, శుభకార్యంలో అటెండ్ అవుతారు. కానీ విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన విద్యార్థులు మాత్రం పెద్ద ప్రయత్నాలు చేయకండి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాడు కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఫలితం లేదు కాబట్టి ఇప్పుడు మాత్రం సెటిల్ అవ్వడం ప్రయత్నం చేయకండి. అంత పాజిటివ్గా మనకి కనిపించట్లేదు కాబట్టి. ఓకే, ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద ప్రాఫిటబుల్గా ట్రేడింగ్స్ ఏమి జరగదు. నార్మల్గా ఉన్నది మేనేజ్ చేసుకుంటే వెళ్తే సరిపోతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా న్యూట్రల్గానే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా మనం మాట్లాడుకుంటే శుభవార్తలు శుభకార్యం గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పు, మీకు ఇల్లు కొనాలంటే అప్పు పుట్టుకొస్తుంది. అప్పు తీసుకోండి, పుట్టితే మాత్రం. కానీ ఇది ఖచ్చితంగా ఈ శని యొక్క ప్రభావాన్ని మీకు అప్పు పుట్టుకొస్తుంది కాబట్టి హ్యాండ్లింగ్ అండ్ రీపేమెంట్ ఆఫ్ దాని గురించి ప్రాపర్గా ప్లాన్గా ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది ఏంటి ఆల్ పుట్ టుగెదర్ ఎంత మనకు భారం పడుతుంది అంత క్యాలిక్యులేట్ చేసుకుని హౌసింగ్ లోన్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారము మీకు మించిన భారంలా తయారయ్యే అవకాశం ఉంటుంది. లోన్ అయితే వచ్చింది కదా అని మాత్రం ముందడుగు వేయకండి. అది మాత్రం మీకు క్లారిటీ చెప్తున్నాను, చూసుకోండి, జాగ్రత్త పడండి. ఇక ఆరోగ్య దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూస్తే పంచమంలో ఉన్న కుజుడు వలన మానసిక ఒత్తిడి. అంటే పంచమం అంటే అష్టైశ్వర్య భోగ్యాలు ఇచ్చేవాడు. కుజుడు నీచంలో పడ్డాడు కాబట్టి అక్కడ పంచమ స్థానం అంటే పుత్ర స్థానం. పిల్లల ద్వారా మానసిక ఒత్తిడి రావచ్చు, పిల్లలు చేసే వ్యాపారం ద్వారా నష్టపోవచ్చు. అలా పిల్లల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసింది చదువు కోసం కానీ దేనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ చదువు చదవక వాడు బయటకు వచ్చేసి పెట్టిన డబ్బంతా నష్టపోవచ్చు. ఇలా పిల్లల ద్వారా జరిగే నష్టాలన్నీ మనకు ఈ 15 రోజుల్లో కనిపిస్తాయి. 15 రోజులే కాదు, ఆ ముందు వచ్చే 15 రోజుల్లో కూడా ఈ యొక్క పిల్లల ద్వారా కొన్ని నష్టాలు మనం చూసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడండి. ఏదైనా పిల్లలకి చేస్తున్నారంటే 1-2 సార్లు ఆలోచించి చేయండి. వాళ్ళు షార్ప్గా ఇది కావాలని కూర్చుంటారు. అయినప్పటికీ క్రాస్ చెక్ చేయించండి. 1 రోజు సమయం తీసుకుని 2 రోజులు సమయం తీసుకుని ఓకే మీరు చెప్పిన పని చేస్తానయ్యా, 2 రోజుల తర్వాత అది కమిట్మెంట్ అవుదాం అని చెప్పండి. వాడు ఏదో అమెరికాలో చదువుకోవడానికి కావాలంటాడు, యూనివర్సిటీ కట్టాలి 1 లక్ష రూపాయలు అంటాడు. ఓకే 2 రోజుల తర్వాత కడతాను. ఆ 2 రోజుల్లో గ్యాప్ ఏదో ఇచ్చారో అందులో ఆ యూనివర్సిటీ మంచిదా చెడ్డదాన్ని ఎంక్వైరీ చేయండి, అప్పుడు పెట్టండి. లేకపోతే పిల్లల ద్వారా ఏ పని చేయించాలనుకున్నా అందులో కొంత నష్టం కనబడేటట్టుగా కుజుడు అక్కడ ఏర్పాటు చేశాడు. కదా కుజుడు యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే కొంచెం డైల్యూట్ చేయాలి ఆ ఇంపాక్ట్ని. అంచేత 1 రోజు 2 రోజులు టైం తీసుకుని దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నించి దానివల్ల కొంత నష్టాన్ని తగ్గే అవకాశం కనబడుతుంది. ఆ విధంగా చేసుకుని వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.